పోలవరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు రంపచోడవరం పోలీసులు. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ గారి ఆదేశాలతో ముమ్మరంగా సాగుతున్న వాహన తనిఖీలకు భయపడి స్మగ్లర్లు పెద్ద కోరుమిల్లి అటవీ ప్రాంతంలో గంజాయి బస్తాలను వదిలి పరారయ్యారు. పోలీసుల సోదాల్లో పొదల చాటున దాచిన సుమారు 370 కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ మార్కెట్లో 20 లక్షల వరకు ఉంటుందని సిఐ సన్యాసినాయుడు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టామని, ఎవరూ కూడా అక్రమ రవాణాకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలవరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారి ఉత్తర్వుల మేరకు రంపచోడవరం ఎస్డిపిఓ గారి ఆధ్వర్యంలో రంపచోడవరం డివిజన్లో ముమ్మరంగా ఈ గంజాయికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది ఈ గంజాయి రవాణా చేసే వ్యక్తులు మన పెద్ద కోరిమిల్లి ఫారెస్ట్ ఏరియాలో గంజాయిని వదిలి వెళ్ళినట్టు మాకు సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక గంజాయి యొక్క అక్కడ వెళ్ళి చెక్ చేయగా, అక్కడ తనిఖీ చేయగా ఒక 15 బస్తాలతో గంజాయి ఉన్నది. అది మొత్తం అక్కడ వేయించేసి చూడగా 370 కేజీల గంజాయి ఉన్నది. సుమారు ఒక 20 లక్షల వాల్యూ చేసే గంజాయి అది. దాన్ని మేము సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. త్వరలో దాన్ని ఎవరో తీసుకొచ్చారనే విషయంపై దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.